జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 158. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యులు వారిని, ఉత్తములు చేయవలసినటువంటి ధర్మములు ఏమిటి నాకు చెప్పరా అని అడుగుతున్నాడు అని చెప్పాడు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. మనం ధర్మరాజు భీష్మ సంవాదంగా విందాం. ధర్మరాజ, ఉత్తముడు చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఏమిటంటే, అతడు ధర్మ జీవనం చేయుటయే ఉత్తమం. నియమాలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ, కన్న తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలి ఉత్తముడు. ఉత్తముడు గృహస్థుగా ఉంటూనే వేదాలను నమ్మాలి, వేద సేవ చేయాలి, వేద విద్య నేర్చుకోవాలి. వీలుంటే వేదాలను ఇతరులకు అర్హులకు అధ్యాపనం చేయాలి. మనస్సును ఇంద్రియాలను కట్టుదిట్టం చేసుకొని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఎవరిని ఏ విషయంలో కూడా యాచించకుండా ఉండాలి. యాచన హీనం. తాను చేయవలసిన కర్తవ్యాన్ని శ్రద్ధతో మంచి పథకంతో నిర్వహించాలి. మానవుడు సత్యాన్ని వ్రతంగా భావించాలి, అహింసను వ్రతంగా భావించాలి. పురుషుడు గాక స్త్రీ అయితే మాత్రం తప్పక తన భర్తను అనుగమించాలి, పాతివ్రత్యంతో ఉండాలి, భర్తను గౌరవించాలి. దంపతులు శాస్త్రంలో చెప్పిన విధముగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మానవుడు క్రోధాన్ని వీడి ధర్మమేదో అధర్మమేదో విచారణ చేసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి. మొత్తం పైన మానవుడు ధర్మబద్ధమైన జీవనాన్ని చేయుటయే అతనికి మోక్షానికి మార్గము సులువు కాగలదు అని చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు. తాత, గోదానము ఎలా చేయాలి చెప్పండి అని అడిగాడు. దానికి పండిత భీష్మాచార్యులు వారు అంటున్నారు, మాందాత అడుగగా బృహస్పతి చెప్పిన విధము వినుము, నీకు అర్థమవుతుంది అన్నాడు. గోదానము చేయాలనుకున్నవాడు ఆ గోవును ఉదయం పూటనే వెళ్ళి అక్కడ కొంతసేపు గడిపి ఆ గోవును పేరుతో పిలిచి ఉపవాసంతో దీక్షగా ఉండి గ్రహీతను పిలిచి బ్రహ్మ చెప్పిన వచనములు చెప్పి ఆ గోవును ఆ గ్రహీతకు దానంగా ఇవ్వాలి. ఆ బ్రహ్మ చెప్పిన మాటలు ఏమిటంటే, ఈ ఆవు నాకు తల్లి తండ్రి, ఈ ఎద్దు నాకు తండ్రి, స్వర్గము వీరికి గర్భ ప్రవేశం, ఈ ఆవు నాకు స్వర్గములో ఉన్నటువంటి తావును నిలకడను నాకు ఇచ్చింది, ఈ గోవు ఉన్న తావే నాకు నిలకడ ఇచ్చే తావు అని చెప్పి ఆ గోవును ఉత్తముడికి అంటే అర్హుడికి దానంగా ఇవ్వాలి. ఆ దానం తీసుకునేవాడు ఉత్తమ విద్యావేత్త, బ్రాహ్మణుడు లేదా విప్రుడు లేదా ఋషీశ్వరుడు అయితే ఇంకా మంచిది. ఆ దానం ఇచ్చే ఆవు ఆరోగ్యంగా పాలు ఇచ్చేదై ఉండాలి. ఆ ఆవును అతను దానం చేస్తున్నప్పుడు నీటి దారతో ఆ గ్రహీతకు దానంగా ఇవ్వాలి. ఈ ఆవును దానం చేసే ముందు గ్రహీత దానికి అర్హుడా కాదా చూసుకోవాలి. దానగ్రహీత తప్పనిసరిగా ఉత్తమ బ్రాహ్మణుడు లేదా విప్రుడు అయి ఉండాలి, లేదా మునీశ్వరుడు అయి ఉండాలి, లేదా వేద జ్ఞానము కలిగినవాడు, వేదములను ఇతరులకు బోధించేవాడు అయి ఉండాలి. అట్టివాడికే ఈ ఉత్తమ ఆవును గోదానంగా చేయాలి. గోదానం చేస్తూ ఆ దాత ఇలా అనుకోవాలి, ఈ గోదానం వల్ల నా పాపములు ప్రక్షాళనము కావలను, నాకు ఉత్తమ గతులు కలుగుగాక. ఇలా అతడు మనసులో అనుకోవాలి, బయటికి కూడా అనాలి. ఇట్టి గోదానాన్ని కామదానము అంటాడు. అంటే అతని కోరికలు తీర్చుకునేటందుకు చేసిన దానము అని అంటారు. ఇంకా కామరహిత దానం కూడా ఉంది, అది ఉత్తమమైనది. అది ఎట్లాంటిదంటే
ఈ గోవును అర్హులకు దానం చేస్తూ దీని ఫలితాన్ని నారాయణుడికి అర్పిస్తున్నాను అని చేసే దానము కామరహిత దానం కాగలదు. ఇలా కామ దానము కంటే కామరహిత దానము శతసహస్ర రెట్లు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మాందాతకు చెప్పాడు దేవగురువు బృహస్పతి. ధర్మరాజ, ఆశ్వీజ కృష్ణ పక్ష అష్టమి, నవమి, దశమి ఈ రోజులలో గోశాలలో నిద్రించుట, ఆవు పేడ మూత్రము ప్రసాదంగా తీసుకునుట ఒక వ్రతం. ధర్మరాజా, ఈ విషయాలను మాందాతకు బృహస్పతి చెప్పక ఆ మాందాత వంశీయులు గొప్పవారైనటువంటి ఆ సూర్యవంశ రాజులు భరతుడు, దిలీపుడు, భగీరథుడు, శ్రీరాముడు ఇలా ఆ సూర్యవంశ రాజులు ఇట్లాంటి అంటే ఆవు దానము చేసే విధం ధర్మంగా చేశారు. కనుక ధర్మరాజా, నీవు గోదానాన్ని ఉత్తమ విప్రులకే ఇవ్వు. వాళ్ళు లేకపోతే ఉత్తమ బ్రాహ్మణులకి, అంటే ఉత్తమ బ్రాహ్మణుడు విప్రుడు సర్వసమానమే, ఎవరికైనా ఇవ్వచ్చును ఈ గోదానము. ధర్మరాజా, ఇంతకుముందు నీకు చెప్పాను, బ్రాహ్మణుడు ఉత్తముడైతేనే దానానికి స్వీకరణకు అర్హుడు. ఉత్తముడు నీకు దొరకకపోతే ఏ కులంలో పుట్టిన వాడైనా విశేషమైన ప్రజ్ఞ, జ్ఞానము, ధర్మజీవనము గలవాడు దొరికితే అతనికి ఇమ్ము. అతడు విప్రుడు. విప్ర శబ్దానికి మునీశ్వరుడు అని కూడా వేదములలో అర్థములు ఉన్నవి. కనుక విప్రుడు ఈ గోదానాన్ని స్వీకరించడానికి అర్హుడు. ముఖ్యంగా ఈ గోదానాన్ని ఋషులకు కానీ, మునీశ్వరులకు కానీ, యజ్ఞ యాగాదాలు చేసేవారికి కానీ, అగ్ని కార్యాలు చేసేవారికి కానీ, వేదాలను ఇతరులకు బోధించే అధ్యాపకులకు కానీ దానంగా ఇస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి అని చెప్తుంది శాస్త్రము అని చెప్పాడు ధర్మరాజుకు భీష్మాచార్య పండితుడు అని చెప్పాడు జనమేజయ మహారాజుకు వైశంపాయన పండితుడు. జై శ్రీమన్నారాయణ.